బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ ప్రశాంతిని. ఈరోజు నా వీడియో వచ్చేసి ఈరోజు ఈటింగ్ మా ఇంట్లో ఏం స్పెషల్లో చూపిస్తారండి ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ ఎలా ఉందో నేను మీకు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అలాగే ఎగ్ కర్రీ, ఇలా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అలాగే చారు, పచ్చిపులుసు, ఎగ్ కర్రీ అండ్ పచ్చిపులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలా రైస్, మంచి చారు, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ, ఎగ్ మొత్తం బాయిల్ కాకుండా మంచి గుడ్డు కాగుడ్డు ఉంచిన ఎగ్ కర్రీ, చారు. ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా, ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది ఈ విధంగా తిన్నారో, ఈ కాంబినేషన్ ఎవరైతే తిన్నారో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు నేను మీకు ఇది తిని ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్, మస్తు ఉంది. చారుతో ఏ కర్రీ అయినా బాగుంటుంది. చికెన్ అండ్ చారు, చికెన్ ఫ్రై చారు బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మస్తు ఉంది. చారులోకి ఏదైనా కర్రీ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి చారు అనేది టేస్ట్ అనిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, మస్తు ఉంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చారుతోనే ఏ కర్రీ అయినా బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది. చికెన్ ఫ్రై అయినా, లెగ్ పీస్ అయినా. ఇలా మంచిగా గుడ్డు కాగుడ్డు మనం మంచిగా పచ్చిమిరపకాయ కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇలా చారులోకి పచ్చిమిరపకాయ పెట్టుకొని, ఎగ్ పెట్టుకొని తినాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. టమాటా రసం కానీ, పప్పుచారు కానీ, ఏదైనా సరే ఎగ్ కర్రీలోకి మస్తు టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా గుడ్డు నీలం ఉంటాయి కదా, అది మొత్తం ఇట్లా కలపకుండా ఏ గుడ్డు ఆ గుడ్డు అట్లా ఉంచాలి. అప్పుడు మనకి నీలం కూడా ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఎంతమంది మీరు కూడా ఈ విధంగా కాంబినేషన్తో తిన్నారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో చూసే వాళ్ళందరికీ, నా వీడియోలు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరు నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.